హాయ్ అండి. ఈరోజు ఇండియాలో అందరికి దీపావళి అయిపోయింది కదా. మేమైతే ఈరోజు సెలబ్రేషన్ చేసుకోబోతున్నాము. మా మేడం గారు అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట. మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. మేము ఎలా చేసుకున్నామో మీకు వీడియో ద్వారా మీకు చూపిస్తాయండి. నాతో పాటు మీరు కూడా అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఎలా చేస్తున్నారు, ఎంత బాంబులు పేలుస్తున్నారు. నాకు బాంబులు పేల్చడం అంటే భలే ఇష్టము. ఇక్కడ 4:30 గంట టైం ఉంటుంది కదా, ఇండియాలో 1:30 అయి ఉంటుంది టైము. ఇప్పుడు మేము సెలబ్రేషన్ చేసుకోబోతున్నాము. మీరు బాంబులు పేల్చేసి నిద్రపోయి ఉంటారు. ఇప్పుడు చూడ మా బుడ్డోడు ఫస్ట్ టైం దీపావళి, అందుకే ఫుల్ సేఫ్టీగా దూదులు పెట్టుకొని పోతున్నాను. నా కొడుకు చెవుల్లో కొడుతున్నాడు చూడండి. వీరికి ఎంత ధైర్యం వచ్చేసింది. సరే పదండి చూసే. ఇది పూజ గది. దేవుడికైతే బాగా అలంకరించి అయితే ఉన్నారు. చాలా బాగుంది దేవుడి గది అయితే. చూడండి, నాతో పాటు మీరు చూసేస్తారు కదా అని చెప్పేసి ఫుల్ వీడియో తీశాను. పార్ట్ 1 పార్ట్ 2 ద్వారా వస్తుంది, చూసేసేయండి. డెకరేషన్ మొత్తము పార్ట్ 1లో వస్తుంది. ఇంకా మేము ఎలా దీపావళి చేసుకున్నామో పార్ట్ 2లో వస్తుంది, చూసేసేయండి. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ లేను, నేను ఇండియాలో ఉన్నాను. ఈ ఇయర్ నేను మా బుడ్డోడితో అయితే వెళ్ళిపోయాను అనమాట దీపావళికి. అసలు చాలా బాగా చేశారు. అసలు దేవుడు అలంకరణ చూడండి ఎంత బాగా చేశారు. మా మేడం గారు అయితే చాలా ప్రతి ఒక్క ఫెస్టివల్ మంచిగా సెలబ్రేట్ చేస్తారు. అమ్మవారు చూడండి ఎంత కళగా ఉన్నారో. అక్కడ రకరకాల పెట్టున్నారు. ఈ ముగ్గులు చూడండి, ఒకదానికి మించి ఒకటి ఉందన్నమాట. ముగ్గులు అయితే భలే ఉన్నాయి. అన్ని చాక్ పీస్తో వేసిన ముగ్గులు అనమాట. ముగ్గుల్లో మళ్ళీ దీపాలు చాలా బాగున్నాయి కదా. ఇల్లు మొత్తము బయట కానీ మొత్తము లైటింగ్స్తో అయితే చేశారు. డెకరేషన్ అయితే చేశారనమాట. చాలా బాగుంది. ఇది మొత్తం కనిపిస్తుంది కదా, అది మొత్తము తమ్మలపాకు అనమాట. అది తిప్పతీగ అంటారు కదా, ఆ తిప్పతీగతో ఈ ముగ్గు అయితే భలే ఉంది. అసలు ఎంట్రన్స్ అనమాట ఇది. ఎంట్రన్స్ ముగ్గు, ఆ డిస్కో లైట్స్ కానీ చాలా బాగుంది. డెకరేషన్ అయితే అదిరిపోయింది అనమాట. ఆ డిస్కో లైట్లు బొమ్మలు వస్తున్నాయి చూడండి, రకరకాల బొమ్మలు అయితే వస్తున్నాయి. చూసారు కదా, ఇది మొత్తము ఎంట్రన్స్ డెకరేషన్ అన్నమాట. చాలా బాగుంది కదా. ఇవన్నీ రకరకాల చెట్లు. మా మేడం గారికి చెట్లు పెంచడం అంటే భలే ఇష్టము. అందుకే ప్రతి ఒక్క చెట్టు మిస్ అవ్వకుండా మంచిగా పెంచుతారనమాట. ఈ దీపాలు అయితే చాలా బాగున్నాయి. పాదాల్లో దీపాలు వచ్చినట్టుగా ఉన్నాయి అన్నమాట. ఈ ముగ్గులో అమ్మవారిని అయితే కూర్చోబెట్టారు. అసలు ఈ డెకరేషన్ చాలా బాగుంది. మొత్తము అసలు డెకరేషన్ చేయాలన్నా కూడా మా మేడం గారికి చాలా ఇష్టం అనమాట. రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఒకటికి మించి ఒకటి ఉంటుంది అనమాట డెకరేషన్ కూడా. మీకు ఈ డెకరేషన్ మొత్తము ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా పార్ట్ 2